వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మా అమ్మమ్మ ఊరగాయ పెడుతుంది మా పెదమ్మకి. పెదమ్మకి ఊరగాయ పెడుతుంది చైత్ర. ఏమేం కావాలో చెప్పండి చైత్ర. దో ఫ్రెండ్స్, మామిడికాయలు ముక్కలు ముక్కలుగా కొట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చి ఉప్పు, పొడి, ఆవు పిండి 2 కేజీలకి ఫ్రెండ్స్. ఒక 2 గ్లాసులు వచ్చి ఉప్పు, 1 గ్లాస్ వచ్చి ఆవు పిండి, తెల్లగడ్డలు. నెక్స్ట్ ఆంటీ 2 గ్లాసులు కారమా? ఓకే ఓకే కానీ ఆయిల్ ఆంటీ హాఫ్ కేజీ. ఓకే ఓకే. అవి 3 గ్లాసులు వచ్చాయి కదా ఆంటీ. అప్పుడు ఉప్పు ఎంత వేసుకోవాలి మనము? నిండు గ్లాస్ నిండు గ్లాస్ పిండి కొంచెం తలకట్టుకి గ్లాస్ వేసా. ఓకే. కారం 2 గ్లాసులు వేస్తా. కారం 2 గ్లాసులు. ఓకే ఆంటీ చూడండి. మా ఆంటీ ఆవకాయ సూపర్గా పెడుతుంది ఫ్రెండ్స్. మేము మొన్నే పెట్టించుకున్నాము కానీ వీడియో తీయడానికి కుదరలేదు. ఈరోజు మా అక్కగా తీస్తున్నాం కాబట్టి తీస్తున్నాము. ఎన్ని గ్లాసులు ఆంటీ కారం? 2 గ్లాసెస్. 2 గ్లాసెసా? ఆంటీ ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలా? మొత్తం పౌడర్లు అన్నీ మిక్స్ చేసుకొని ఓకే. ఊరగాయలు ఆయిల్లో డిప్ చేసి అప్పుడు ఎందుకు ఆంటీ ఊరగాయని ఎందుకు ఆయిల్లో వేయాలి? ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉండడానికి ఆయిల్లో డిప్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడు గట్టిగా ఉంటుంది ఆంటీ. గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే ఓకే. అవి ఇప్పుడు అవి ముక్కలు దాంట్లో వేసుకోవాలి ఆంటీ. ఆయిల్లో వేసుకోవాలి. నేను వేసుకున్నా ఆంటీ కాదక్క, ఎవరి చెయ్యి వాటం వాళ్ళదే అనమాట. ఇప్పుడు ఆంటీ ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా డిప్ చేసి వేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది. ఓకే. పచ్చడి బాగా ఉంటుంది. ఆంటీ ఎన్ని రోజులు ఉంటుంది ఆంటీ నిల్వ పచ్చడి? 1 year ఉంటుంది బాగా. 1 year మనకి తొందరగా అయిపోతుంది అంటే మనం తినేస్తాం కాబట్టి ఫ్రెండ్స్. ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు బాగా కాదు ఉన్నప్పటి నుంచి ఆవకాయ ఆవకాయ ఆవకాయ. మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే అసలు ఉండదేమో లక్ష్మి అక్క. ఇలాగ తెల్లగడ్డలు కొన్ని దంచుకోవాలి, కొన్ని మామూలుగా వేయాలి కదా ఆంటీ. కొన్ని మామూలుగా, కొన్ని కచ్చా పచ్చాగా దంచి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. మా లక్ష్మక్కకి ఇంతమంది హెల్పింగ్ అనమాట. ఎన్ని మామిడికాయ రెడీ అయిపోతుంది. ఆవకాయ ఆవకాయ. అక్క మొన్న ఆంటీకి ఏం పెట్టుకునేటప్పుడు మేమిద్దరం మా అంకుల్ పాపం నీకెంతమందో తెల్లగడ్డలు వేసుకుంటున్నాం అంటే. ఇప్పుడు దాంట్లో తెల్లగడ్డలు వేసుకున్నాం. తెల్లగడ్డలు వేసుకుంటున్నాం. అది కూడా వేయమన్నా అమ్మ. పచ్చ పచ్చగా దంచింది కూడా వేయాలంట అక్క. అది తీసుకో. అంటే అలా చేస్తే అంటే స్మెల్ వస్తుందా ఏంటంటే? బాగుంటుంది, బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ అది ఆయిల్ పోసుకోవాలంటే అది మిగిలిన ఆయిల్ దాంట్లో వేసేసుకొని చాలా కొంచెం వేసుకోవాలి. మళ్ళా అంతా కలపాలి కదా బాగా, మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. అంటే వేరుశనగ నూనె వాడాలి ఆంటీ? వేరుశనగ నూనె వాడాలిరా. ఇంకేదన్నా వేస్తే ఎలా ఆంటీ? అంటే నూనె వాడవచ్చు కానీ అంత టేస్ట్ ఉండదు. కానీ వేరుశనగ నూనె వాడితే బాగుంటుంది టేస్టీగా. ఓకే. సింపులే కాకపోతే మనకు కొలతలు తెలియదు చేద్దాం అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆంటీ వాళ్ళకి మనకు కల్పిస్తారు అనమాట. బొబ్బలే ఉందా ఆంటీ? కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందా ఆంటీ నిజంగా? ఎలా ఉంది చేతు? బాగుంది. ఓకేనా? నైస్. కొంచెం నూనె అంటక్క.
చాలా చూస్తుంటేనే టెంప్టింగ్ నిజంగా అసలు ఆవకాయ టేస్టే వేరే. సరిపోయింది. వావ్, కారం కూడా సరిపోయింది. కొంచెం డబ్బాకు పెట్టుకుంటావా? డబ్బాకు పెడతావా? అక్క దీనికి కొంచెం పెట్టుకొని నూనె కొద్దిగా అడుగునేమో కొంచెం. ఇప్పుడు ఆంటీ తీసి ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి, అంతేనా? కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పెట్టేసుకుంటా. పెట్టేమా. అక్క నీ ఆవకాయ రెడీ. అయిపోయింది ఆంటీ, దాంట్లోకి పెట్టేశారా? స్పైసీగా భలే ఉందా ఆంటీ ఆవకాయ మాత్రం. ఒక 3 days దాకా ఉంచాలా ఆంటీ అది ఊరడానికి? ఆంటీ లాస్ట్ మాకు అన్నం కలిపి పెట్టవా దాంట్లో? ఓకే, కొంచెం అబ్బా ఇప్పుడు ఆంటీ ఆవకాయ కలుపుతుంది ఫ్రెండ్స్, అన్నం వేసి. పిల్లలందరూ సంత వెళ్ళండి. అయితే పిచ్చి. ఏ అమ్మమ్మ ఆవకాయ ముద్ద తినండి అందరూ. అబ్బో, ఇప్పుడు టేస్ట్ చెప్పాలి అందరు ఎలా ఉందనేది, ఓకేనా? ఎలా ఉంది? సూపరా? చూడండి ఫ్రెండ్స్, మా అక్క నేను తినలేదని నోట్లో పెడుతుంది. సూపర్ అంటే తినండి. మా అమ్మ చూడండి ఫ్రెండ్స్, అందరం ఎంత బాగా ఆవకాయ పెట్టుకొని శుభ్రంగా తింటున్నామో. మా ఆంటీ కలిపి పెడుతుంది. చైత్ర, అమ్మమ్మ ఊరగాయ నచ్చిందా లేదా ఫ్రెండ్స్ని అడిగి చెప్పు, ఓకే? బాయ్ ఫ్రెండ్స్.